వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారి తాలూకా ఆలోచనలు సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వం తాలూకా పనితీరు, రాబోయేటువంటి కాలంలో వారి తాలూకా ప్రజలకి ఏం మంచి చేయాలనేటువంటి ఉద్దేశం, ఏ రకంగా రాష్ట్రాన్ని నడిపించాలనేటువంటి వారి అభిప్రాయం అన్నీ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో ప్రజలకి సంబంధించినటువంటి అన్ని విషయాలు అందులో పొందుపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలో మన 11వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా ప్రభుత్వం తాలూకా ఆలోచనలన్నింటినీ కూడా ఎండగడుతూ ప్రభుత్వం తాలూకా ఉద్దేశాన్ని, ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలనేటువంటి వారి తాలూకా అభిప్రాయాన్ని, వాటన్నిటినీ కూడా వారు నిన్న సుదీర్ఘమైనటువంటి వారి పత్రికా సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల ముందు నుంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళేటువంటి 2 సంవత్సరాలు ముందు నుంచి, అంటే 2022 నుంచి, అంటే ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాయో, థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని మనం జనవరి 2022 ఆఖరి వరకు, ఫిబ్రవరి నెల వరకు థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని చూసాం. అప్పటి నుంచి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, అప్పుడున్నటువంటి మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారు అన్నటువంటిది కూడా మనం చూసాం. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని, ఈ రాష్ట్రాన్ని జింబాబ్వేలా మార్చేశారని, 10 లక్షల కోట్ల అప్పులు చేశామని, 11 లక్షల కోట్ల అప్పులు చేశామని, 12 లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పిన అబద్ధమే చెప్పి ఎన్నికల వరకు కూడా దాన్ని సాగదీసుకుంటూ వచ్చారు. చివరిగా వారు ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రచారం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసేసే పరిస్థితి వస్తుందని తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి వారు విజయం సాధించారనేటువంటి దాంట్లో ఎన్నికల ఫలితాలు అనేటువంటివి దానికి నిదర్శనంగా కనిపించాయి. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు కొన్ని రోజులు ఏమైనా చెప్పారనంటే అది కూడా లేదు. నాకు తెలిసి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై మాసంలో వారు పెట్టినటువంటి కొన్ని సమీక్ష సమావేశాల్లో ఆ రోజు కూడా 12.5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి వారి తాలూకా ఒక రివ్యూ మీటింగ్లో వారు చెప్పింది ఏంటంటే మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్పారు. మొత్తం అప్పులు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక సమావేశంలో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఇవి. సహజంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు ఎంతున్నాయి, అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు తీసుకున్నటువంటి అప్పులు, గ్యారంటీగా ఉన్నటువంటి అప్పులు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతామో, బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో దీన్ని ఆ బడ్జెట్ స్పీచెస్లో కానీ, లేదా బడ్జెట్లో ఇచ్చేటువంటి ఎలకేషన్ సంబంధించినటువంటి ఆ పుస్తకాల్లో కానీ
కంపల్సరీగా ప్రతి సంవత్సరం దాన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీరా నిన్న బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత, బడ్జెట్ బుక్ చూసిన తర్వాత అందులో ఎంత అప్పు ఉందని చెప్పారనంటే 6,40,000 కోట్ల రూపాయలు. ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 6,40,000 కోట్లు? అంటే ప్రజల్ని ఏమార్చాలని, ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి, మన హామీలు నిలబెట్టుకోగలమా లేదా? గత అసెంబ్లీ సమావేశాల్లో వారు చెప్పిందేంటి? దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా అసెంబ్లీలో వారు మాట్లాడుతూ ప్రజెంటేషన్ ఇస్తూ అది నాకు చూస్తే భయం వేస్తుందని చెప్పినటువంటి మాట మాట్లాడారు. మనందరం కూడా చూసాం. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వ్యక్తి, ఎన్నికలకు వెళ్లే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అలా మేము అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పోలిస్తే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు? నాకు బడ్జెట్ చూస్తే, నాకు ఫైనాన్సెస్ చూస్తే భయం వేస్తుందని చెప్పి ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం చేశారు. పోనీ వారు చెప్పినట్టుగా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందా? పోనీ కనీసం 12.5 లక్షల కోట్ల అప్పు ఉందా? పోనీ కనీసం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందా అంటే లే. మొత్తం అప్పు బడ్జెట్లో వారు చూపించినటువంటిది 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చూపించారు. పోనీ ఇది కూడా కేవలం 2019 నుంచి 2024 వరకు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పు అంటే కాదు. 2014 నుంచి 2019 వరకు ఆ రోజు మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దాదాపు 1,10,000 కోట్ల రూపాయలతో మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటైతే 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి దానికి ఆ రోజుకి ఉన్నటువంటి అప్పు 3,13,000 కోట్ల రూపాయలు. 3,13,000 కోట్ల రూపాయల అప్పుతో మాకు 2019 సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి మాకు ఆ రోజు మా మీద ఉన్నటువంటి మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పు ఈ 5 సంవత్సరాల్లో అది 6,46,000 కోట్లు. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు, ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్స్ పేరు తీసుకున్నటువంటి అప్పు, దానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్నటువంటి తరుణంలో దాని మీద తీసుకున్నటువంటి అప్పు కలిపి మరో 3,20,000 కలిపి 6,46,000 కోట్ల రూపాయలు అప్పైంది. ఇన్ఫ్యాక్ట్ 2 సంవత్సరాల పాటు ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ప్రజలు తెలుసుకోవాల్సినటువంటిది, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితుల్ని ఎదుర్కొని తట్టుకొని ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఏ రోజు దేనికి సాకులు చెప్పకుండా, ఏ రోజు దేనికి కోవిడ్ పరిస్థితులు ఉన్నాయనో, ఫైనాన్సెస్ బాగాలేవనో, ఇబ్బందులు ఉన్నాయనో ఏ రోజు సాకు చూపించకుండా కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు మనం చెప్పకపోతే మనకు ప్రజలు ఓట్లేరేమో, మనం అధికారంలోకి రాలేమేమో అనుకొని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చినటువంటి సందర్భాలను చూసాం. పిల్లలు అమ్మఒడి దగ్గర నుంచి, లేకపోతే చేయూత దగ్గర నుంచి, సిలిండర్ల దగ్గర నుంచి, ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి, రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ దగ్గర నుంచి
ఇలా సూపర్ 6 అనేటువంటి ఒక నినాదం తీసుకొని ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు బడ్జెట్లో కనబడతా ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మేము 3 లక్షల కోట్ల రూపాయలు మా హయాంలో అప్పులు అయినప్పటికీ దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వం మాది. మీరు మీ హయాంలో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ రోజు ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ ఎన్నికలకు వెళ్లే ముందు ఇచ్చినటువంటి ఆ 10,000 రూపాయలు పసుపు కుంకుమ అని చెప్పి ఇచ్చినటువంటి పథకం తప్పితే దానికి ముందు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ, రైతు రుణమాఫీ కానీ, ఆ రోజు డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి కానీ, నిరుద్యోగ భృతికి సంబంధించి కానీ, ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ అన్న నిలబెట్టుకొని ఇగో మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము ఆ రోజు చేశాం కాబట్టి ఇంత జరిగింది, ఇంత అప్పయిందని చెప్పింది ఒక్కటి చూపించండి.